హలో అందరికీ వెల్కమ్ టు కేసీ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? రమణేశ్వరం టెంపుల్. సో ఇది ఎక్కడుంది అంటే నాగిరెడ్డిపల్లి విలేజ్లో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుండి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి టికెట్ కౌంటర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్కి అయితే 20 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి చాలా ఆవులు కనిపిస్తున్నాయి. తెలుసు కదా, శివుడికి వాహనము నంది. అక్కడ నుండి వెహికల్ మనం పార్కింగ్లో పెట్టేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ మనం తీసుకున్న టికెట్స్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనము లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఇంకొక ఎంట్రన్స్, గేట్ 3 అన్నమాట. సో ఇట్లా చాలా ఎంట్రీస్ ఉన్నాయి. సో ఈ ఎంట్రీ నుండి ఎంటర్ అయితే మనం యాక్చువల్ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి స్లోగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకైతే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోత్ స్టోర్స్ కానీ పూజ సామాగ్రి ఇంకా ఏవేవో ఉన్నాయి స్టాల్స్. సో దాని తర్వాత మనకి ఇంకొక ఎంట్రన్స్ ఉంది, 4th గేట్. మేము అక్కడ నిల్చొని 5th గేట్ ఎంట్రన్స్ని వీడియో తీస్తున్నాము. సో ఫైనల్గా మనం 5 గేట్స్కి అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ నుండి 5th గేట్ నుండి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి రూట్ అన్నమాట. ఇక్కడ నుండి దర్శనంకి రూట్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో చాలా లాంగ్ ఉంది నడవడానికి అయితే. సో ఇప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న మండపాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చాలా మండపాలు ఉన్నాయి. సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ రమణేశ్వరం టెంపుల్ యొక్క స్పెషాలిటీ, ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ 1000 పైగా లింగాలు ఉన్నాయి. అదే స్పెషాలిటీ అన్నమాట. ప్రతి ఒక్క లింగంకి కూడా ఒక పేరుంది. సో ఇట్లాంటి మండపాల్లాగా అరేంజ్ చేసి ఒక్కొక్క మండపంలో ఆల్మోస్ట్ 75 నుండి 105 లింగాల వరకు ప్లేస్ చేసి పెట్టారు. సో మనమైతే అన్ని మండపాలకి వెళ్ళి చూడలేదు బికాస్ ఆఫ్ నో టైం. అండ్ ఆల్సో మేము వెళ్ళింది శివరాత్రి రోజు కాబట్టి ఆ రోజు ఫాస్టింగ్లో ఉండి ఎక్కువగా నడవలేక లైట్గా దూరం నుండి మాత్రమే వీడియో తీసామన్నమాట. సో ఇట్లా మనం ఆ మండపం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క లింగంని చూసి రావచ్చు. సో ఇక్కడ నుంచి మనమైతే యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంకొక స్పెషల్ చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఇదే ఆ స్పెషల్ థింగ్, గోపురం ఆఫ్ గోల్డెన్ శివలింగం. యాక్చువల్లీ ఈ టెంపుల్లో ఉన్న సెకండ్ స్పెషాలిటీ ఇదే. సో ఏంటి అంటే రియల్ గోల్డ్తో మనకి ఇక్కడ శివలింగం ఉందన్నమాట. సో దీన్ని 2017లో ఇక్కడ పెట్టారు. అండ్ ఇదంతా అసలు యాక్చువల్లీ మెయింటైన్ చేసేవాళ్ళు శ్రీ జగద్గురు రమణానంద మహర్షి. ఈయన ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ అనేది ఇంత బాగా కట్టడం జరిగింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ అంతా చూడాలనిపించింది, కానీ టైం ఓపిక రెండు లేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తప్పకుండా వెళ్ళినప్పుడు అన్ని లింగాలను అయితే మంచిగా చూసేసి దర్శనం చేసుకొని రావాలి. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. అండ్ ఇక్కడ మనం అభిషేకం డైరెక్ట్గా చేసే ఛాన్స్ కూడా ఉంది. సో దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, దానికి తీసుకోవాలి. అది అరౌండ్ 500 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేబీ ఫెస్టివల్ టైం అట్లనే ఉంటుంది అండ్ నార్మల్ టైంలో అట్లనే ఉంటుందా లేదా తెలీదు. సో మేమైతే తీసుకోలేదు. అండ్ అక్కడ నుండి దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ చాలా అన్ని దేవత రూపాలు, ఇక్కడ మార్బుల్ కార్వింగ్స్ అన్నమాట. మొత్తం మార్బుల్తోనే కార్వింగ్స్ అయితే చేశారు. సో చాలా ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో మనం మధ్యలో వాక్ చేసుకుంటూ అన్ని విగ్రహాలని చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో అక్కడ ప్రతి ఒక్క విగ్రహంకి కింద ఆ విగ్రహం ఏంటి అని పేర్లు కూడా ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా అయితే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ మండపంలో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా గోల్డెన్ స్టెప్స్ టైప్, అవేంటివి అంటే శ్రీచక్రాలు అంటారు. సో వాటికి స్పెషాలిటీ ఏంటి ఇక్కడ అంటే కుంకుమార్చన చేసేవాళ్ళు ఈ శ్రీచక్రాలకి కుంకుమతో అర్చన చేయిస్తారు అన్నమాట. సో దానికి కూడా సెపరేట్ బుకింగ్ ఉంటుంది. సో అది కూడా టికెట్ తీసుకొని కుంకుమ అభిషేకం లాంటివి చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడున్న ఈ లింగంని 2 చేతులతో పట్టుకొని ఏదైనా కోరుకుంటే తీరుతుందంట. ఇది వచ్చేసి ఇంకొక మండపం, అక్కడ చాలా సాయిబాబా, ఇక్కడ లింగాలే కాదు 39 సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయంట. ఎక్కడ అవన్నీ లేవు అని అన్నారు. మా చెల్లి అయితే ప్రసాదం పులిహోర తినడం స్టార్ట్ చేసేసింది. ఇవి అలసిపోయిన ఫేసెస్ అన్నమాట, ఫాస్టింగ్లో ఉండి తిరిగిన తర్వాత అట్లా. సో ఇది మన వెహికల్ పైన శివుడిది స్టిక్కర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నది క్యాంటీన్. సో మనం లోపల ఫుడ్ కూడా తినాలనుకుంటే తినచ్చు. అండ్ అక్కడ చిన్నగా పక్కన పిల్లలకి ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. సో ఫుల్ ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇదండి ఫైనలీ మా డే ఆఫ్ శివరాత్రి ఇన్ రమణేశ్వరం. సో నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. నేను వీలైతే ఇంకొకసారి తప్పకుండా వెళ్ళి ప్లేస్ మొత్తాన్ని విజిట్ చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో ఓం నమః శివాయ.